ముఖ్యమంత్రి అంటే ఉంటే ఇంట్లా లేకుంటే బాయికాడ తీర్వాటం ఉంటే ఆఫీస్లా 3 నెలలకో 6 నెలలకో ఏదైనా బంగ్లా ఓపెనింగ్ సర్కారు కార్యం అయితే స్పీచు గుళ్ళు గోపురాల టూర్లు బయటి రాష్ట్రాలకు పోయి చర్చలు పార్టీ ఆఫీస్ల మీటింగు ఎలక్షన్ల గాలి మోటార్ వేసుకొని పాచారం ప్రతిపక్షాలను పొట్టు తిట్టుడు నాకంటే మీకు ఎక్కువ తెలుస్తా అని ఎడ్డిచ్చుడు నిమ్మలంగా ఆఫీసులు ఉండి ఆర్డరేసుడు హౌ మరి 10 ఏళ్ల సంది గిట్లనే చూసినాం కానీ ఇప్పుడు ఎట్లుందంటే మహబాద్ జిల్లా సీతారాం నాయక్ తండాకొచ్చిండు సీఎం సారు ఆకేరు వాగుల వాడి సైంటిస్ట్ అశ్విని ఆమె తండ్రి కాలం చేస్తే ఇంటోళ్ళను ఓదార్చి ఒకరికి సర్కార్ నౌకరి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని ఆమె ఇచ్చిండు అట్లనే ఇండ్లు కూలిన వాళ్ళందరికీ కొత్త ఇండ్లు కట్టిస్తారట సర్కార్ తరపున ఆనల్ వాడి చదువు సర్టిఫికేట్లు భూమి పాస్బుక్లు ఆధార్ కార్డులు ఇట్లా ఏది ఖరాబ్ అయినా కొత్త ఇస్తామన్నాడు. తక్షణమే వీళ్ళందరినీ ఒక మంచి కాలనీ నిర్మించడానికి అవకాశం ఉన్న స్థలాన్ని మీరు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదించి అందరికి ఇల్లు కట్టించడానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి అని చెప్పి పురుషోత్తమయ్యగూడెం దగ్గర ఆఖరి వాగు వంగి కూలిన బ్రిడ్జు రోడ్డు రిపేర్ పనులు అరుచుకున్నాడు. హైటెంక కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి నష్టాల ఫోటో ఎగ్జిబిషన్ చూసినాక మీటింగ్ పెట్టిండ్రు. జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తక్షణమే 5,438 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా 2,000 కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి. ఇక చిన్న సీఎం బట్టి సారు ఖమ్మం జిల్లా ముదిగొండలో తిరిగి పబ్లిక్ కష్టాలు అరుచుకున్నాడు. మంత్రి శ్రీధర్ బాబు సారు నిర్మల్ల వంగిన స్వర్ణవాగును చూసిండు. మంచిర్యాల జిల్లాలో పంట పొలాలు అన్నారం బ్యారేజ్ చూసి రైతులకు సాయం చేస్తాము అన్నాడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు. రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. పంటలు నష్టపోయినారో ఒక స్టడీ చేసి సర్వే రిపోర్ట్ మేము పంపిస్తాము. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో కొట్టుకుపోయిన బిల్ కలెక్టర్ పవన్ ఇంటోలను కూనం చెరువుల వాడి ఒకరు జీవిడిస్తే అల్ల ఇంటోలను మందలిచ్చి సర్కార్ తరఫున 5 లక్షల చెక్కులు వంచిరు ఎంపీ వంశీ సారు ఎమ్మెల్యే విజయరామారావు సారు. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇండోర్సే ఉండాలి, ఇంట్లో ఉండడం బెటర్. ఎందుకంటే కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రయాణం ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుందని. ఖమ్మంలో వరద తగ్గింది అని మస్తు బురద ఇండ్లు సాఫ్ చేసుకున్నాడు, రోడ్లు రిపేర్ చేస్తూ నడుస్తుంది. అయితే బీఆర్ఎస్ లీడర్లు వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే ఈ టైంలో రాజకీయాలు ఏందని లొల్లి అయితే కారద్దాలు వలిగినాయి. ప్రతి ఇల్లు 4-5 లక్షల నుంచి 10 లక్షలు నష్టపోయింది. వారికి ఇంటికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. కామారెడ్డిలో వానలకు నాని పాత ఇల్లు కూలింది. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి డేంజర్ తప్పింది. నాగర్ కర్నూలు జిల్లా సిద్ధాపురంలో 6 వాగుల శిఖవర్తి బయటికి తీసుకొచ్చిండ్రు. మెదక్ జిల్లా టెక్మలలో కూడా వాగుల చేపల షికారు పోయి 2 ఇరుక్కుంటే తిప్పల వడి కాపాడిండు పోలీస్ అన్న. తెలంగాణలో ఎంత లాస్ అయినామో రిపోర్ట్ పంపితే మీదికెళ్లి సాయం చేస్తామన్నాడు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. అవసరమైతే ప్రధాని మోడీ సార్ను కూడా పిలుస్తారట. ఇంతవరకు వాళ్ళకి మంచినీళ్ళు రాలేదు, ఇంతవరకు చిన్నపిల్లలకు పాలు అందడం లేదు, ఇంతవరకు బియ్యం రావడం లేదు, ఆహార పోట్లాలు అందడం లేదు. మనం పోయి చేతులు ఊపితే ఎట్లుంటది? అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయి. శ్రీరామ్ సాగర్ గిట్లున్నది ఇప్పుడు.